నిజామాబాద్ ఆలోచించి లక్ష్యం వైపు అడుగు వేయాలి. సిపి ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విద్యార్థులకు సూచించారు. ప్రీ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఎంత దూరం ఉంచితే అంత మంచిదన్నారు. మనిషిని మనిషిగా గౌరవించాలని హితవు పలికారు. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సమ్మర్ క్యాంప్ లో నేర్చుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. కలిసిన మొదటి రోజే చెప్పాను, మేడం ఇట్లా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం క్యాంప్, మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడు చిక్కు వచ్చింది, మేడం ఎప్పుడు పిలవాలా? ఇనాగరల్ లో పిలవాలా, క్లోజింగ్ సెరమనీలో పిలవాలా? ఇనాగరల్ లో మీరు ఎంతమంది వస్తారో నాకు తెలియదు. మేడం చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, మేడం ఇవాళ ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ మేడం ఎట్లా కోర్టు ఉంటుంది, వాళ్ళకి టైంకి మేడం టైం అంటే టైంకి బెంచ్ ఎక్కేస్తారు, వీళ్ళంతా వర్క్స్ ఉంటాయి, కాల్ డ్యూటీ ఉంటుంది, ఇంకంతా జరుగుతూ ఉంటుంది. మొత్తం జిల్లా జడ్జి గారు కాబట్టి మొత్తం జిల్లాలో ఉన్న అన్ని కోర్టు కేసెస్ ఎవరికి ఏం కేసులు వెళ్ళాలి అనేది కూడా చూస్తూ ఉంటారు. అంత బిజీగా ఉన్నా కూడా మేడం ఇట్లా ఉంది అంటే ముందే మీకు తక్కువ డిస్టర్బెన్స్ తో మేము ముందే పెట్టుకుంటాం మేడం అంటే, మేడం కూడా ఇమీడియట్ గా నేను వస్తానండి, మీరు అంత ఆలోచించకండి, పిల్లలతో నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పి మేడం ఇమీడియట్ గా వచ్చినందుకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ మేడం. అడగగానే మాకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం నుంచి బోధన్ నుంచి కామారెడ్డి నుంచి ఇక్కడ నుంచి కూడా బయట నుంచి రావడం, వాళ్ళనందరినీ తిరిగి మీరు ఓకే మీ పేరెంట్స్ తీసుకొస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని మీరు వెళ్ళి మీ ఇంటి దాకా చేర్చేదాకా మా రెస్పాన్సిబిలిటీ మేము ఫీల్ అవుతున్నాం. అందుకోసమే ఒక స్పెషల్ మా ఐఆర్ నుంచి ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మిగతా వాళ్ళందరితో లయజన్ చేసి మీరందరూ ఇంటికి వెళ్ళేటట్టు కంటిన్యూస్గా మా వాళ్ళు మానిటర్ చేశారు. మీకు అనిపించచ్చు ఏముంది అని తెలిసినందుకు చాలా కష్టపడిన మా స్టాఫ్ అందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతగా మాట్లాడుకున్నాం, ట్రాఫిక్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, ఇంకా అందరూ సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి. ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏదో మీకేదో అవుతుంది లేదా ఏదో ఇంకెక్కడైనా అన్యాయం జరుగుతున్నా మీరు నుంచుని ఆపాలి, ఎదురొడ్డాలి అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్. ఈ డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ప్రాబ్లం ఉంది. నేను ఇంతకుముందు నార్కోటిక్స్ బ్యూరోలో చేశాను, ఎంత డ్రగ్స్ ప్రాబ్లం ఉందో నేను చూశాను. మన రాష్ట్రంలోనే 2.5 లక్షల మంది గంజాయికి బానిసలై ఉన్నారు. అట్లా కాకుండా మిగతా మత్తు పదార్థాలు వాటిని ఫైట్ చేయాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా మీరు చెప్తే, మీరు మీ ఇంట్లో లోకల్ చెప్తే వాళ్ళు ఎవరిని వెళ్లకుండా కాపాడొచ్చు ఫస్ట్ థింగ్. రెండోది ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళు డి అడిక్షన్ సెంటర్స్ పంపించి వాళ్ళు మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ దీని గురించి నేను మేడం డిస్కస్ చేసుకున్నాం. రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్తో. ఎవరైనా కన్స్యూమర్స్ ఉన్నారు, డ్రగ్ కన్స్యూమర్స్ ఉన్నారంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి శిక్ష కాదు, వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే డి అడిక్షన్ అంటే దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఒక కోర్స్ చేయాల్సి వస్తుంది. అదే వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ లా మేము డిసైడ్ మేడంతో మాట్లాడుతున్నాం. మేడం కూడా ఒప్పుకున్నారు, రేపు మీటింగ్ కూడా పిలిచారు. సో మన యొక్క ఎయిమ్ ఇట్స్ నాట్ టు పనిష్ డ్రగ్ అడిక్ట్స్, కూడా ఆర్ ఎయిమ్ ఇస్ టు రిఫార్మ్. మీ ద్వారా మేము ఇట్లాగా మాట్లాడుతూ మీకు చాలా మంది ఇక్కడ క్లోజ్ అయి ఉంటారు, మా ఆఫీసర్స్ అందరూ, కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానివ్వండి, మా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా లేదంటే మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్టు అనిపించినా మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. దీని ద్వారానే అంటే పోలీసింగ్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్, తర్వాత ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. మీ ద్వారా మేము మా మెసేజ్